పెట్టిన విధంగా కనీస వేతనం ఇవ్వాలి, వేతనాలు పెంచాలి, ప్రసూతి సెలవులు ఇవ్వాలి. వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మన విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీళ్ళు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో పెట్టినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర కొందరు ఆశా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు, అని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? గత ప్రభుత్వంలో మాకు కొన్ని హామీలు ఇచ్చారండి. ఆ హామీలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మాకు 62 సంవత్సరాలకు వ్యయ పరిమితి పెంచుతామని చెప్పారు, కానీ 60 సంవత్సరాలకే మమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 62 సంవత్సరాలకు పెంచారు, కానీ ఆశా వర్కర్కి వచ్చేటప్పుడు మట్టుకు 60 సంవత్సరాలకే పరిమితం చేశారు. ఇది చాలా అన్యాయం. కోవిడ్ టైంలో మేము చాలా కష్టపడ్డాం. కోవిడ్ కాలంలో అందరూ ఇళ్లల్లో ఉంటే మేము రోడ్డు ఎక్కి పనిచేసాం. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్తుంది. ఏ సర్వే వచ్చినా సరే ఆశా వర్కర్లకే అప్పచెప్తుంది, కానీ మేము కనీస వేతనం అడిగినా పట్టించుకోరు, సెలవులు అడిగితే పట్టించుకోరు. ఆశా వర్కర్కి సెలవులు లేవంట. కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు మాట్లాడేది మాట ఒకటే, మీకు సెలవు లేదమ్మా. మేము మనుషులమే సార్, మాకు సెలవులు కావాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అలాగే 60 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, కానీ 60 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం చెప్పిందా జీవో ఇప్పటికొచ్చి రాలేదు. ఆశా వర్కర్లకి కనీస వేతనం పెంచుతానని చెప్పి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రకటించింది, వెంటనే అది అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము మహిళల పక్షపాతం అని చెప్తా ఉన్నారు. మేము మహిళమే అన్న, మా గురించి కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడైనా సరే చర్చ పెట్టండి. ఆశా వర్కర్లుగా మేము చేస్తున్న పని కింద స్థాయిలో మేము చేయలేని సర్వేలు లేవు, మేము తిరగని ఇల్లు లేదు. ప్రతి ఒక్క సర్వే మా గురించి, మా నుంచే మీకు పైకి వస్తుంది. కాబట్టి కింద స్థాయిలో ఉన్న మమ్మల్ని గుర్తించాలని చెప్పి వెంటనే జీవోలు రిలీజ్ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీరు అంటే ఎవరిలో ఈ ఒంట్లో బాగోకపోయినా, ఏ బేబీకి ఏ వ్యాక్సిన్ వేయాలన్నా మీ ఆశా వర్కర్లే ముందుంటారు, కానీ మీకేంటి సమస్యలు? మాకు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోలు అమలు చేస్తామని చెప్పారో ఆ జీవోలు అమలు చేయలేదు. ఇప్పుడు తక్షణమే ఆ జీవోలన్నీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మట్టి ఖర్చు ఇస్తామని చెప్పారు 20,000 రూపాయలు. అలాగే మాకు వయసు 62 సంవత్సరాల కాల పరిమితి పెంచుతామని చెప్పారు. అలాగే మాకేమో రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 కల్పిస్తామని చెప్పి జీవోలు ఇస్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్క జీవో కూడా ఇప్పుడు దాకా కూడా రిలీజ్ చేయలేదు. అవన్నీ తక్షణమే అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అలాగే ఏదైతే మేనిఫెస్టోలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పారో అది వెంటనే అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడున్న ధరలకి వచ్చిన 10,000తోనే ఎలా అసలు కాలం గడుపుతాము అని అనుకుంటుందో ప్రభుత్వం అర్థం కావట్లేదు. అసలు ధరలను పూర్తిగా తగ్గించేయండి, లేదా కనీస వేతనమైనా అమలు చేయాలి. అదే కాకుండా పని ఒత్తిడి కూడా ఆశా వర్కర్ల మీద చాలా ఎక్కువైపోతుంది. నియమించుకునేదేమో తల్లి బిడ్డ రక్షణ కోసం, కానీ అది తప్ప మిగిలిన పనులన్నీ చేయించేస్తున్నారు. దాంతోపాటు ఏ ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా, ఏ జీవో అమలైనా, కనీసం ఒక హెల్త్ విషయంలో ఏదొచ్చినా కూడా ఇప్పుడు ఎన్సీడీ సీడీ చేయమంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశాము, మళ్ళీ ఇప్పుడు వేరే దాని గురించి మళ్ళీ వేరే యాప్ తెప్పించి ఇప్పుడు మళ్ళీ అది చేయాలని చెప్పి ఇంటింటికి సర్వేకి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. నాణ్యమైన సెల్ ఫోన్ ఉండదు, ఇవ్వలేదు ప్రభుత్వం. కనీసం ఆ నాణ్యమైన సెల్ ఫోన్ ఇవ్వకుండా అందులోనే సెల్లోనే మొత్తం ఆన్లైన్ వర్క్ అంతా చేయాలంటున్నారు. ఆ ఫోన్ పనిచేయలేనప్పుడు వర్క్ ఎలా చేస్తారు? అది కూడా ప్రభుత్వం ఏమీ కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వం జీవోలు అమలు చేస్తామని చెప్పిందో వాటన్నిటి మీద తక్షణమే జీవో అమలు చేయాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 26,000 కనీస వేతనం అది వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? మీరు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, మీరు మాకు స్పష్టమైన హామీ మేనిఫెస్టోలో పెట్టారు. అనేక పబ్లిక్ మీటింగ్స్లో కూడా మాట్లాడారు, కనీస వేతనం మీకు ఇస్తాము, అమలు చేస్తాము అని. మరి బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఎందుకు పెట్టలేదు? బడ్జెట్ సమావేశాలు అన్నీ చర్చిస్తున్నారు కదా,
ఉచిత ఇసుక చర్చిస్తున్నారు, మద్యం పాలసీ మీద చర్చిస్తున్నారు, తర్వాత ఏమో సెల్ ఫోన్స్లో అశ్లీల కామెంట్స్ పెట్టిన వాళ్ళకి శిక్షించే దాని మీద చర్చిస్తున్నారు, ఇన్ని అమరావతి గురించి చర్చిస్తున్నారు, అలాగే ఇక్కడ రుషికొండ ప్యాలెస్ గురించి చర్చిస్తున్నారు. ఇన్ని చర్చిస్తున్న వాళ్ళు మాకు మా ఆడవాళ్ళకి అందులోనూ మెడికల్ అండ్ హెల్త్లో క్షేత్రస్థాయిలో పనిచేసే కీలకమైన ఆశా వర్కర్స్కి ఇచ్చే హామీ గురించి ఎందుకు చర్చించరు? ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మీరేమో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి జిఎస్టీ పెంచుకుంటాను అని కాగితం పెట్టారు. మీరు వచ్చిన వెంటనే సర్దుబాటు ఛార్జీలో 8,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు. మరి ధరలు తగ్గాయా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. మరి మా వేతనం పెరగట్లేదు. మేము 10,000 రూపాయలతో అయితే బతకలేకపోతున్నామండి. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మా విజ్ఞప్తి. అలాగే గత ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకొని జీవోలు ఇవ్వలేదు, సర్క్యులర్స్ ఇవ్వలేదు. అవి వెంటనే ఇప్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అయ్యా స్పందించండి, మా గురించి పట్టించుకోండి, ఇది మా విజ్ఞప్తి. లేని పక్షంలో మాత్రం మేము ఆందోళనకి సిద్ధంగా ఉన్నాం. అంటే రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల్లో ధర్నాలకు దిగారు. సో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేమేమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి స్పందన బట్టి మా భవిష్యత్ కార్యాచరణ. చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించి మా సమస్యలు పరిష్కారం చేసామనుకోండి, మాకేమి ఇది కాదు కదా సార్, ఇది చెయ్యాలి అన్నది ఏం లేదు కదా సార్. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలి, చేస్తే అసలు ఏ ఆందోళన కార్యక్రమం ఉండదు. లేని పక్షంలో మాత్రం మేము బతకలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతాం. వేతనాలు పెంచే వరకు పోరాడతాం, వేతనాలు పెంచే వరకు పోరాడతాం. అధిక ధరలు అరికట్టాలి, అధిక ధరలు అరికట్టాలి. ప్రమాద బీమా సౌకర్యం 6 లక్షలు అమలు చేయాలి, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు అమలు చేయాలి. ఏదైతే ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని మాత్రమే అమలు చేయాలని మేము కోరుతున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో సమావేశాల్లో అన్ని విషయాలపైన చర్చిస్తుంది, కానీ తమను మాత్రం పట్టించుకోవట్లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో తాము ఇంటింటికి వెళ్ళి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని విధులు నిర్వర్తించామని, కానీ కనీస గుర్తింపు కూడా తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమతో చర్చలు జరిపి తమకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తే తాము ఆందోళన విరమిస్తామని వీరు తెలుపుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.